జయబాబా అండి. అందరికీ జయబాబా. ప్రభువుకి ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడవలసిందిగా కోరుతున్నాము. తర్వాత బుక్ రీడింగ్ అనంతరం హారతి జ్యోతి గారు, చల్లని నా స్వామి, విజయలక్ష్మి గారు. జయబాబా శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్యామల గారు అవుతుందా అన్మ్యూట్? ఓకే. జ్యోతి గారు మీరు పాడండి. ఆవిడకి హారతి ఇద్దాం. జయబాబా. అలాగే. జై బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయమోక్షంబను గ్రహింపుము అవ్యయమోక్షంబను గ్రహింపుము नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा रजनी అందరికీ జై బాబా అండి. జయబాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇక ఆఖరి భాగం, రెండో భాగంలో ఆఖరి అధ్యాయంలోకి వచ్చేస్తున్నాం. నిన్నటి రోజు ప్రార్థించడం ఎలా అన్న విషయం గురించి ఇది చెప్తాడు. ఏమనంటే సమాధి దగ్గర ఉన్నా కూడా అక్కడ నిశ్శబ్దం పాటించండి అని బోర్డు ఉన్నా కూడా ఎందుకు చాలా మంది డిస్టర్బ్ చేస్తారు అంటే ఇరిచి చెప్తాడు. అసలు ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళదిదే నాకు ఆశ్చర్యం వేస్తోంది అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే డిస్టర్బ్ చేసే వాళ్ళ గురించి ఫిర్యాదు చేయాలి తప్ప, డిస్టర్బ్ చేస్తున్నారని వాళ్ళ మీద ఆశ్చర్యం కలిగించడం ఏంటి అంటే, అప్పుడు ఒక కథ చెప్తాడు ఇరిచి. ఒక రైతు భార్య అడవికెళ్ళడం, అక్కడ అనుకోకుండా రాజుగారి చెయ్యి తొక్కేయడం, రాజుగారు ఆమెకు ఉరిశిక్ష వేయడం. ఆ కథలో ఒక చోట చాలా అద్భుతంగా రాశారండి. అంటే రైతు భార్య ఎంత అద్భుతంగా ఆ రాజుకి ప్రార్థన ఎలా చేయాలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చాలా డీటెయిల్‌గా రాశారు. అదొక్కసారి చదువుకుందాం. రైతు భార్య అంటుంది, "నేను ఈ పని చేశానని మీరు చెబుతున్నారు కనుక నేను నమ్ముతాను. అంటే నాకు స్పృహ లేదు. ఎందుకంటే భర్త మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆయన వెతుక్కోవడంలో నేను స్పృహలో లేను. కానీ మీరు చెబుతున్నారు గనక రాజా నేను నమ్ముతాను. నన్ను చంపివేయడమే న్యాయమే. కానీ మహారాజా నేను నా భర్తను అమితంగా ప్రేమిస్తున్నాను. ఆయన కనబడకలేదనే బాధతో ఆయన వెదికే ధ్యాసలో నాకు ఏమీ కనబడలేదు. నా ధ్యాస అంతా ఆయన పైననే ఉంది. ఇది ముమ్మాటికి నిజం ప్రభూ. నేను దానికి మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ప్రభూ నాకొక విషయం అర్థం కావటం లేదు. మీరే గనక
పూర్తిగా భగవద్ ధ్యానంలో లీనమై ఉన్నట్లయితే ఈ విషయాన్ని మీరు ఎలా గమనించగలిగారు? అంటే నేను ఇలా చెయ్యి తొక్కడం, పడిపోవడం, మీకు కోపం రావడం ఇవన్నీ ఎలా జరిగాయి? అంది రైతు భార్య రాజుతో. రాజుకి తన తప్పు తెలిసింది. అంటే ఆ వెంటనే క్షమాపణ కోరాట. మంత్రి ఆశ్చర్యపోయాట. ఏంటిది? మహారాజు ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను క్షమాపణ అడుగుతున్నాడు అంటే, అప్పుడు రాజు చెప్పాట. ఈరోజు ఈమె నాకు ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో నేర్పింది. ప్రార్థన చేస్తున్నప్పుడు నా ధ్యాస అంతా కూడా భగవంతుని మీద కేంద్రీకృతమై ఉండాలనే సత్యం నేను ఈరోజు తెలుసుకున్నాను అన్నాడు మహారాజు. అలా రాజుకి ప్రార్థన ఎలా చేయాలంటే ప్రాపంచిక ప్రేమ మీదే నేను అన్నీ మర్చిపోయినప్పుడు సాక్షాత్తు భగవంతుని ప్రార్థన చేస్తున్నప్పుడు మొత్తం మర్చిపోవాలి కదా సర్వాన్ని. అసలు ఎలా మీరు గుర్తుంచుకున్నారని అడిగినందుకు అతనికి చాలా సంతోషమేసి, ఈరోజు నీ వలన నేను తెలుసుకున్నాను ప్రార్థన ఎలా చెయ్యాలో అని రాజు చాలా సంతోషించి ఆమెను సత్కరించి పంపిస్తాడు. ఇక్కడ ఇరిచి కథ ముగిస్తూ అంటాడు, మీరు కూడా బాబా సమాధి వద్ద ఉన్నప్పుడు కానీ, మరెక్కడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ధ్యాస అంతా కూడా బాబా మీదనే కేంద్రీకరించండి. అప్పుడు మీ ధ్యానాన్ని ఏమీ భంగపరచదు. ఈ రైతు భార్యకు ధ్యానమంతా భర్త పైననే ఉండడం చేత ఏమీ కనబడలేదు. ఆఖరికి రాజు కూడా కనబడలేదు. అదేవిధంగా మీరు మీ మనస్సంతా బాబా పైననే కేంద్రీకరించి ప్రార్థన చెయ్యాలి అని ముగించారు ఇరిచ్చి. కాబట్టి ప్రభు స్తుతి చేస్తున్నప్పుడు బాబా ఏమన్నారు? నేను మీ వద్దనే ఉంటాను అన్నారు. ఆ హామీ ఆయన ఇచ్చేశారు కనుక ఆ నిజాయితీగా ఈ ప్రభు స్తుతిని చెయ్యాలి అని చెప్పి, ప్రార్థన అంటే ఇలా చెయ్యాలని చెప్పి నిన్న ఇరిచ్చి ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే పరిసరాలు డిస్టర్బ్ చేస్తున్నాయండి అందుకు చేయలేకపోతున్నాను అని వంకలు పెడుతూ ఉంటారు కదా! దాని గురించి చెప్తున్నాడు. అంటే మన ఏకాగ్రత అంతా భగవంతుడి మీదే ఉంటే కనుక ఏదీ కూడా మనని డిస్టర్బ్ చేయదు అని చెప్తున్నాడు ఈ రిచి. మరి నెక్స్ట్ చాప్టరు తపన జనించనివ్వండి. దీని గురించి ఏం చెప్తాడో చూద్దాం. యాత్రికులు మెహ్రా జాతి నుండి మెహ్రాబాదుకు వెళ్ళిపోయిన తర్వాత ఇరిచి దుస్తులు మార్చుకుని చిన్న పైజమా వేసుకుని బ్లూ బస్సు పక్కనే గల వెనక్కి ఒరిగి కూర్చునే పెద్ద కుర్చీలో కూర్చునేవారు. అది ఆయన కూర్చునే ఆసనం. మరియు ఆయనతో ఉండాలని కోరుకునేవారు అంటే స్థిర నివాసులు అక్కడ ఆయన చుట్టూ కూర్చునేవారు. ఒకసారి నేను కూడా ఇరిచ్ వద్ద కూర్చుని ఉండగా నేను ఇరిచ్చిని ఇలా అడిగాను. ఇరిచ్, నాకేమని అనిపిస్తోందంటే భగవదైక్యం పొందడానికి ముందు సద్గురువులో ఒకరైనా సద్గురువులో ఒకరైనా అశాంతి చోటు చేసుకుంది. వారు ఒక చోటు నుండి ఇంకొక చోటికి ఆ ఆఖరి ఐక్యతను శోధిస్తూ తిరగడం కనిపిస్తుంది. వారు ఏం చేస్తున్నారో దానిపై వారికి అదుపు లేనట్టు అనిపిస్తుంది. వారు తిరుగుబోతు లక్షణంతో నడిపించబడి ఎన్ని చోట్లకో వారి ఇష్టంతో పని లేకుండా వెళుతూ ఉంటారని అనిపిస్తుంది. సద్గురువు రామకృష్ణుడు, ఉపాసనీ మహారాజు, ఇతరులు కూడా ఆఖరి గమ్య పరిశోధనలో అనేక ప్రదేశాలకు వారి తిప్పిన అశాంతికి లోనైతారు. పరిపూర్ణత పొందే ముందు అందరూ అనుభవించవలసిన అవసరమైన ఘట్టమాది. సద్గురువులందరూ ఆ స్థితి అనుభవిస్తారా అడుగుతున్నాడు. అంటే భగవంతుల్లో ఐక్యమయ్యేటప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా అశాంతిగా కనిపిస్తుంట. అంటే అన్ని ప్లేసులకి తిరిగేయడం, వాళ్ళ ప్రతి చర్య కూడా మనకు అర్థం కాదు. అసలు అలాంటి సంఘటన అవసరమా? అంటే భగవంతుల్లో ఐక్యమయ్యే టైంకి ఆ అనుభవం అవసరమా అని అడుగుతున్నాడు రుస్తుంబి పలహాటి ఇరిచిని. అవును అని నేరుగా సమాధానమిచ్చారు ఇరిచి. ఒక్క క్షణం ఆలోచించి ఇలా కొనసాగించారు. ఆ అశాంతి స్థితి ఎలాంటిదో మీకు తెలీదు. అది పిచ్చి అని నేను చెబుతాను. ఒక రకమైన పిచ్చి. ఆ వ్యక్తిని ఆవహించినంతనే అతడు నీటి నుండి బయట పడవేసిన చేపలాగా విలవిలలాడిపోతాడు. అది ఎలా ఉంటుందంటే మీరు ఊహించలేరు కూడా అన్నాడు ఇరిచి. ఎంత అభిమానంగా ఇరిచి ఆ విషయాన్ని చెప్పారో గమనిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అశాంతమయ స్థితిని ఇరిచ్చి కూడా అనుభవించారేమో అనిపించింది నాకు. అంటే అంతలా చెప్పాడనమాట. తనకే అది అనుభవం అయిపోయినట్టు. ఎలాంటిది? భగవదైక్యానికి ముందు జరిగే చర్య. ఆ చర్య చాలా దారుణంగా ఉంటుంది. మీకు అర్థమవ్వాలంటే ఒక రకంగా పిచ్చే అని చెప్తున్నాడు. ఎలా ఉంటుందంటే నీటి నుండి బయటపడ్డ చేప ఎలా మళ్ళీ నీళ్ళలోకి కలిసిపోవాలని విలవల్లాడుతుందో
అలాంటి స్థితిని చెప్తున్నాడు. కానీ ఇరిచ్చి చెప్తున్నాడు మాత్రం నాకు చాలా ఆశ్చర్యమేసింది. అదేదో అనుభవించినట్టు అనిపించింది ఇరిచ్చి అంటున్నాడు. నిజానికి ఆయన నాతో అది ఎలా ఉంటుందో మీకు ఊహ కూడా ఉండదు అన్నప్పుడే నాకు ఇరిచ్చికి దాని గురించి ఊహ ఉండే ఉంటుందని భావించాను. అందువల్ల నేను ఆయనను నేరుగానే అడిగాను. ఇరిచ్, మీకా అనుభవం ఉన్నట్లే మీరు మాట్లాడుతున్నారు. ఈ రకంగా మీరు ఎంతో ప్రీతికరంగా మాట్లాడడం నేను వినలేదు. మీరు నిజాయితీగా చెప్పండి. మీరు అలాంటి పిచ్చిని అంటే ఆ ఉన్మాద స్థితిని, అవిశ్రాంత స్థితిని అనుభవించారా? అడిగాడు రుస్తుం. ఇరిచ్ అన్నాడు, లేదు, నేను అలాంటి స్థితిని అనుభవించలేదు అన్నాడు ఇరిచ్చి. అయితే మీరు అలాంటి పిచ్చిని, అశాంతిని గురించి అనుభవించకుండానే ఎలా చెప్పగలిగారు? అంటే అంత అనుభవంగా చెప్తున్నాడంటే జరిగే ఉంటుంది. కానీ ఇరిచ్ ఏదో దాటేస్తున్నాడని ఇంకొంచెం ఇరిచ్ నుంచి ఏదైనా రాబట్టాలని రుస్తుం మళ్ళీ అడిగాడు. మీకు అలాంటి అనుభవం లేకపోతే దాని పిచ్చని, అశాంతి అని ఎలా చెప్పగలుగుతున్నారు? అడిగాడు రుస్తుం ఇరిచిని. ఇరిచి నెమ్మదిగా ఇలా జవాబిచ్చాడు. సరే, నేను సినిమాలు చూశాను. తుకారాం, ఏక్నాథ్ లాంటి సత్పురుషుల జీవితాలను, ఇతర పరిపూర్ణ జీవితాలను చదివాను. వాటిని బట్టి అది ఎలా ఉంటుందనే విషయాన్ని నేను ఊహించగలను అన్నాడు ఇరిచి. అది నాకు సంతృప్తి కలిగించలేదు. అందువల్ల నేను ఇరిచ్చిని వేధిస్తూనే ఉన్నాను. మళ్ళీ ఇలా అడిగాను. మీరు ఉన్నదున్నట్లు అంతా నాతో చెబుతున్నట్లు అనిపించలేదు. నాకొకసారి ఒక యాత్రికుడు మీ బాల్యపు ఫోటోను చూపించడం నాకు గుర్తొచ్చింది. దానిలో మీరు ఒక సన్యాసిగా దుస్తులు ధరించి తలను గుండుగా క్షవరం చేయించుకుని కనిపించారు. అప్పుడు మీరు అది ఆధ్యాత్మిక తపన కాదని, ఆ సమయానుసారం అప్పటి ఫ్యాషన్ ప్రకారం వేసిన వేషమని చెప్పారు, గుర్తుందా? అన్నాను నేను ఇరిచితో. ఇరిచి అవునని ఒప్పుకున్నారు. నేను ఇంకా వదలకుండా, మీరు సత్యమైన విషయమంతా అప్పుడు చెప్పలేదు, నిజమే కదా అన్నాను. మీరు కొంత అశాంతిని, పిచ్చిని అనుభవించే ఉంటారు అని నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది అన్నాడు రుస్తుం. అంటే భగవదైక్యానికి ముందు జరిగే ఈ అశాంతి, పిచ్చి మీకు అనుభవం అయిందా అని అడిగితే లేదు అంటున్నాడు ఇరిచి. ఏమంటున్నాడు? నేను సినిమాలు చూశాను, దాన్ని బట్టి ఇలా ఉంటుందని ఊహించాను అంటే, మీ చిన్నప్పటి ఫోటో చూశాను, ఆ ఫోటోలో మీరు గుండుతో ఉన్నారు, కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక తపన కనిపిస్తోంది. ఆ రోజు అడిగితే మీరేమన్నారు? ఇది ఆ రోజు ఫ్యాషను, అందుకని అలా ఉన్నానని చెప్పారు. కానీ నాకు మాత్రం అలా అనిపించట్లేదు. మీరు సత్యమైన విషయాన్ని చెప్పటం లేదనిపిస్తోంది నాకు అన్నాడు రుస్తుం. మీరు కొంత అశాంతిని, పిచ్చిని అనుభవించే ఉంటారు. అది నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది అని మళ్ళీ రుస్తుము ఇరిచిని అడిగాడు. ఇరిచి ఈ విషయాన్ని మార్చి పక్కన పెట్టేసి, ఓ రుస్తుం, ఇక చాలు, మనం ఈ విషయాన్ని మర్చిపోదాం. ఇంకేదైనా విషయం గురించి మాట్లాడుకుందాం అన్నారు ఇరిచి. ఇక దాని గురించి ఇరిచి మాట్లాడదలుచుకోలేదని తెలిసిపోయినందున నేను కూడా దానిని వదిలేశాను. ఆయనను ఇంకా వేధించడం సరికాదనిపించింది నాకు. మేము ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక మాట్లాడేది ఏమీ లేనందున మేం మౌనంగా కూర్చున్నాం. వీచే గాలికి వేలాడే తోరణాల గంటల మధురనాదం, దానికి తోడైన పక్షుల కిలకిల రావడంతో ఆహ్లాదకరమైన ఈ మెహరాజాదు వాతావరణాన్ని అనుభవిస్తూ బాబా సాన్నిధ్యాన్ని అనుభవించసాగాను. అలా ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలీదు చెప్తున్నాడు రుస్తుం. అంటే ఎప్పుడూ కూడా ఈడ్చి తన గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఎన్నిసార్లు రుస్తుం అడిగినా కూడా పక్కన పెట్టేస్తున్నాడు టాపిక్. ఇంకా ఆఖరికి ఫైనల్ గా అన్నాడు, రుస్తుం ఇంకటితో ఈ టాపిక్ ఆపేయి. ఆ చెప్పడం బట్టి రుస్తుంకి అర్థమైపోయింది, ఇంక ఈరిచిని ఎన్నిసార్లు అడిగినా ఈ భగవదైక్యానికి ముందు జరిగే స్థితి గురించి ఇంక ఈరిచి చెప్పడు అని అర్థమైపోయి నేను కొన్ని నిమిషాలు సైలెన్స్ గా ఉన్నాను. ఆ అద్భుత వాతావరణంలో మెహరాజాదులో అని చెప్తున్నాడు రుస్తుం. ఆ మెహరాజాది వాతావరణాన్ని అనుభవిస్తూ బాబా సాన్నిధ్యాన్ని అనుభవించసాగాను. అలా ఎంత సమయం గడిచిందో నాకు తెలీదు. నేను ఆ నిశ్చలమైన వాతావరణంలో మునిగిపోయి ఉన్నాను. ఆకస్మికంగా ఇరిచ్చి ఇలా చెప్పారు. అవును, నాకు ఆ అనుభవం కలిగింది అన్నారు ఇరిచ్చి సడన్ గా. ప్రశాంతంగా ఉన్న మానసిక స్థితి నుండి అప్పుడే బయటకు వస్తూ ఇరిచి దేని గురించి చెబుతున్నారో సరిగ్గా గ్రహించలేక ఇరిచితో ఇలా అన్నాను. సారీ రిచ్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాను నేను ఇరిచితో. నీవు ఏ అనుభవాన్ని పొందావు? ఇరిచి నెమ్మదిగా ఇలా చెప్పాడు. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్న పిచ్చి, అశాంతుల అనుభవం అన్నాడు ఇరిచి. ఆ సైలెన్స్ తర్వాత ఇరిచి సడన్ గా బ్రేక్ చేశాట. నిజంగా నేను ఆ అనుభవాన్ని పొందాను. అంటే ఈ మామూలు దాంట్లోకి వచ్చేసాడు కదా రుస్తుము. డౌట్ ముందు అర్థం కాలే.
ఇరిచన్న మాట. అందుకని ఏ అనుభవం అడిగాడు రుస్తుం. అడిగితే నెమ్మదిగా చెప్తున్నాడు. నిజంగా నువ్వనుకున్నట్టుగానే ఆ భగవదైక్యానికి ముందు వస్తుంది కదా స్థితి, ఆ పిచ్చి, ఆ అశాంతి నాకు అనుభవం అయింది అని చెప్తున్నాడు ఇరిచి. నేను వెంటనే లేచి తలపైన పిడుగుపడినట్లుగా కంగారు పడి ఇలా అడిగాను. అయితే మీరు ఆ ఫోటోలో అలాగా సన్యాసి దుస్తులు వేసుకుని తలగుండు గీయించుకున్న ఎప్పుడైనా ఆ అనుభవం పొందిందా? అంటే ఆ అనుభవం మీకు ఎప్పుడు పొందింది? ఇలా గుండు చేయించుకున్నారు కదా చిన్నప్పుడు, అప్పుడు కలిగిందా అడుగుతున్నాడు రుస్తుం. అవును, అది అప్పుడే. చెప్పలేనంత తీవ్రమైన అశాంతి మరియు పిచ్చి అనుభవించింది నాకు. స్కూల్లో క్రీస్తు జీవితం గురించి వర్ణించి చెబుతుంటే నా కళ్ళ వెంట అశ్రు దారులు ప్రవహించేవి. నేను తరచుగా రామకృష్ణ మిషన్ స్వామీజీలు చెప్పే ప్రవచనాలు వినడానికి వెళ్ళేవాడిని. నేను చేసేదేమిటో అప్పుడు నాకేమీ తెలిసేది కాదు. అదంతా నేను బాబాను కలుసుకోకపోవడం జరిగినదే చెప్తున్నాడు ఇరిచి. నిజంగానే చిన్నప్పుడు నాకు ఈ సన్యాసంగా ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ అనుభవం కలిగింది. ఎంతంటే క్రీస్తు పాఠాలు చెప్తుంటే కళ్ళమట నీళ్ళు వచ్చేస్తూ ఉండేవి. అలాగే రామకృష్ణ మిషన్ వీళ్ళ ప్రవచనాలు వింటూ ఉండేవాడిని. కాబట్టి నాకు నాకు తెలిసేది కాదు ఆ పరిస్థితి ఏంటో. అది అది ఎందుకు దారి తీసిందంటే బాబాని కలవడకు ముందు జరిగిన అనుభవం నాకు అని చెప్తున్నాడు. మీరు బాబాను కలుసుకున్న తర్వాత ఏం జరిగింది? అప్పుడు మీ అనుభూతి ఏంటి? ఆయనతో ఆ తర్వాత కూడా మీ జీవితంలో అశాంతి, ఆవేదన అనుభూతి కొనసాగిందా? అడిగాడు రుస్తుం. ఇరిచి చిరునవ్వు చిందించి, బాబాతో గడిపిన నా జీవితంలో నేను అనుభవించింది వేదన తప్ప ఇంకేదీ కాదు. ఇది మాత్రం నేను నిజాయితీగా చెప్పగలను చెప్తున్నాడు ఇరిచి. అంటే బాబాతో ఈ ఈ ఆవేదన, అనుభూతి బాబాని కలిసాక ఆగిపోయిందా? కంటిన్యూ అయ్యిందా? అని అడిగాడు. అంటున్నాడు కంటిన్యూ కాదు, అసలు మొత్తం అంతా అదే అని చెప్తున్నాడు. నా జీవితంలో నేను అనుభవించింది వేదన తప్ప ఇంకేం లేదు బాబాతో. ఇప్పుడు సమాధానాలు చెప్పడానికి ఇరిచి సుముఖంగా ఉన్నట్లు కనిపించగా నేను ఇంకా కొన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించాను. మండలి హాలులో ఒక యాత్రికుడు అడిగినప్పుడు మీరెందుకు దానిని తిరస్కరించారు? అంటే ఈ భగవదైక్యానికి ముందు గల స్థితిని గురించి ఒక యాత్రికుడు అడిగినప్పుడు ఎందుకు మీరు దాటేశారు? ఎందుకు తిరస్కరించారు? మళ్ళీ అడిగాను ఇరిచిని. ఇరిచంటాడు, నీకు తెలుసు యాత్రికులు ఎలా ఉంటారో అని రిచ్ వెంటనే సమాధానం చెప్పారు. ఎందుకంటే చెప్పవలసిన వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుందండి. అది వాళ్ళకి మండలికి తెలుసు. జస్ట్ అప్పుడు వచ్చే యాత్రికులకి, ప్రేమికులకి వచ్చి అలాంటి చెప్పారనుకోండి, బయట ప్రాపకండా అయిపోతుంది. ఇరిచ్ మా భగవదోన్మత్తి కలిగింట ఇలా మాటలొచ్చేస్తాయి. అందుకని అక్కడ చెప్పలేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. నీకు తెలుసు యాత్రికులు ఎలా ఉంటారో. మీరు మీ అనుభవాన్ని అందరితో పంచుకోవాలనుకుంటారు. కానీ దానిని వారు భిన్నంగా తీసుకుంటారు. చాలా మంది యాత్రికులు ఆ అనుభూతిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తారని నా భయం. వారు సన్యాస దుస్తులు వేసుకుని గుండు గీయించుకుని తిరగడం ప్రారంభిస్తారు. అది అందరూ చేయడానికి సరైన ఆచరణ కాదు. ఎందుకంటే అది వాస్తవమైన అశాంతి భావన యొక్క అనుకరణయే. మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండండి. ఏమి చేస్తుంటే అదే చేస్తూ ఉండండి అని. కానీ బాబా కోసం తప్పిస్తూనే ఉండండి. ఆ తపన ఎప్పుడైతే అంతిమ స్థాయికి చేరుకుంటుందో అప్పుడు అశాంతి, పిచ్చి సహజంగానే కలుగుతాయి. అదే అసలైన అనుభవం. అది కలగగానే దానితోనే మీరు నడిపించబడతారు. అది అనుభూతి కలిగినట్లు అనుకరించడం కన్నా చాలా భిన్నమైనది. అదే అంతటా అదే అంతటా నేడు జరుగుతూ కనిపిస్తున్నది అన్నాడు ఇరిచి. అంటే ఇక్కడ ఇరిచి చెప్పేదేంటంటే, ఒకళ్ళకొచ్చింది కదా అనుభవం నాకు రావాలి, నేను అలా ప్రయత్నించకూడదు. అది అనుభవపూర్వకంగా అంటే అనుభూతి అంటారు అందుకే బాబా. నువ్వు ఎక్కడ ఉన్నావో అలాగే, ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ప్రేమించు. అంతేగాని ఇరిచి అలా చేశాడు కదా అని మనం చేస్తే అది అది నిజంగా పద్ధతి కాదు. అప్పుడు బాబాని పక్కకు పెట్టినట్టే అవుతుంది. ఇరిచికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకని నేను అక్కడ చెప్పలేదు. కానీ యాత్రికులు అలాగే ఉంటారు. ఒకటి ఏదైనా చెప్పాము అంటే వాళ్ళు అదే ఆచరించేస్తారు. కాబట్టి అసలు ఆచరించవలసింది ఏంటి అంటే, బాబా ఏం చెప్పారు? నువ్వు ఎక్కడున్నావో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, దానికి తగ్గట్టుగా నువ్వు బాబాని ప్రేమిస్తుంటే దాన్నే నిజాయితీగా చెయ్యి అని చెప్పారు బాబా. అందుకే బాబా నన్నే ప్రేమించండి అని అనలే. నీ ఆరాధన కరెక్ట్ అయితే నీ 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 నువ్వు ఆరాధించే దైవం అంటే రాముణ్ణి ప్రేమిస్తున్నాం అనుకోండి, పూజిస్తున్నాం అనుకోండి, నిజాయితీగా నువ్వు ఆ రాముణ్ణి ఆరాధిస్తే ఆ రాముణ్ణి నాలో చూస్తావు అన్నారు. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడంటే అది ఏమవుతుంది, రాను రాను అంతిమ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్ స్కైప్ లో చూడండి, మనం స్కైప్ లేకపోతే
టీమ్స్ అన్నాం, జూమ్స్ అన్నాం. అంటే ఏంటి ఆ తపనమాట. ఎలాగైనా ఎందులోనైనా జాయిన్ అయిపోయి బాబా విషయాలు వినియాలి. ఈ తపన అంతిమ స్థాయికి తీసుకెళ్ళి పిచ్చిగా మారుతుంది. నిజంగా చెప్పాలంటే మన ప్రాపంచికాన్ని డిటాచ్ అయ్యి బాబాతో పిచ్చికి అంటే బాబాతో ఉండడానికి ఇష్టపడుతున్నాము అంటే ఇది ఒక రకంగా పిచ్చే. బాబా పిచ్చి అంటారు అందరూ కూడా. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే బాబా టాపిక్‌లోకి వెళ్ళిపోతే మీకు బాబా టాపిక్ తప్ప మీకేం తెలీదా అండి అనేసేవాళ్ళు కూడా ఉన్నారు మనని. కానీ అదే కరెక్ట్ పద్ధతి అంటున్నారు. అంటే అది అనుభూతి ద్వారా, అనుభవం ద్వారా వచ్చింది కనుక స్థిరమైపోతుంది. అదే ఈ రిచ్చిని చూసి ఆచరించారనుకోండి అది స్థిరంగా ఉండదు. అది మళ్ళీ పక్కకెళ్ళిపోతుంది. అందుకని ఈ రిచ్ చెప్తున్నాడు. ఆ అనుభూతి కలిగినట్లు అనుకరించడం కన్నా చాలా భిన్నమైనది. అనుభూతే కరెక్టు, అనుకరించడం తప్పు అని చెప్తున్నాడు. ఇరిచి ఇలా చెబుతూ ముగిస్తూ, నీ హృదయంలో ఆ తపనను పుట్టించు. ఇక అన్నీ సహజంగానే దాని వెనువెంటనే అనుసరించి వస్తాయి అన్నాడు ఈ రిచి. ఈ ఇందులో తపన కలిగి ఉండడంలో అంటే భగవంతుని మీద, బాబా మీద తపన కలిగి ఉంటే ఆ అనుభూతి వస్తుందని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదామండి. ఆయన నామంలోని శక్తి అదేంటో చూద్దాం. ఎవరైనా బాబా నామాన్ని యాంత్రికంగా తలుస్తూ ఉంటే మనస్సు ఆయనపై నిలపబడి లేకున్నా ఫలితం ఉంటుందా? నేను ఒకసారి ఇరిచిని అడిగాను. అంటే యాంత్రికంగానైనా బాబా నామం చేస్తే ఫలితం ఉంటుందా? అందరికీ వచ్చిన డౌటే ఇది. దానికి ఇరిచి ఒక ప్రశ్న ద్వారానే చెప్పారు. అంటే ఇరిచి అంటాడు, ప్రశ్నకి ప్రశ్నే ఇచ్చాట. ఏంటంటే, నీవు వాల్మీకి కథ విన్నావా? ఆయన రామ జపాన రామ జననానికి ముందే రాముని చరిత్రను రామాయణం కావ్యంగా రాశారు. ఆయన సద్గురువు. ఆయన ఎలా పరిపూర్ణుడయ్యాడో ఆ కథ విన్నావా? నేను కాలేజీ చదివే రోజుల్లో విన్నాను అని ఒప్పుకుంటూ అది నాకు అస్పష్టంగానే జ్ఞాపకం ఉంది అని చెప్పాను ఇరిచితో. రుస్తుం చెప్తున్నాడు, నాకు కొంచెం లైట్గా గుర్తుంది కానీ సరిగా గుర్తులేదు వాల్మీకి కదా అన్నాను నేను. నన్ను చెప్పని అంటూ ఇరిచి వాల్మీకి కథని ఇలా చెప్పాడు. వాల్మీకి ఒక దారిదోపిడి దొంగ. ఆయన ప్రజలను దోచుకుని చంపివేసేవాడు. అదే ఆయన బతుకు తెరువు. అదే ఆయన వృత్తి. ఆయన అది అంతా ఎందుకు చేశాడు? ఆయనకు ఒక కుటుంబం ఉంది. దాని పోషణ బాధ్యత ఆయన పైన ఉండేది. ఆయనకు ఆ వృత్తి ఒకటే తెలుసు. ఆయన కొన్ని వందల మందిని అలా చంపేశాడు. ఒకరోజు ఒక సద్గురువు ఆయన మాటు వేసిన మార్గంలో ప్రయాణిస్తూ వెళ్ళాడు. వాల్మీకి ఆ సద్గురువును పట్టుకుని చంపదలిచాడు. సద్గురువు వాల్మీకిని ఇదంతా ఎందుకు చేస్తున్నావు, కారణం ఏమిటి అడిగాడు సద్గురువు వాల్మీకిని. వాల్మీకి ఇలా సమాధానమిచ్చాడు. నేను పోషించవలసిన కుటుంబం ఒకటుంది. నేను సంపాదించిన డబ్బు వారి సంరక్షణ కోసం ఖర్చు చేస్తా. నాకిదొక్కటే తెలుసు అన్నాడు వాల్మీకి సద్గురువుతో. దొంగిలించడం, మనుషులు చంపడం పాపం. మరి నీ కుటుంబం నీవు చేసే పాపాలలో కూడా పాలు పంచుకుంటారా అడిగాడు సద్గురువు వాల్మీకిని. తప్పకుండా పంచుకుంటారు స్వామి. నేను ఇదంతా వారి కోసమే కదా చేస్తుంది అన్నాడు వాల్మీకి సద్గురువుతో. వారినెప్పుడైనా అడిగావా అడిగాడు సద్గురువు. లేదు, కాని నాకు నమ్మకం ఉంది స్వామి. తప్పకుండా వారు నన్ను బలపరుస్తారు. వారు నా కుటుంబం కదా అన్నాడు వాల్మీకి. వెళ్ళి వారినడుగు అని సద్గురువు పట్టుబట్టాడు. అతనిని ఆ విషయంలో అతని కుటుంబం వారు అతడు చేసే పాపాల్లో పాలు పంచుకుంటారా లేదా తేల్చుకోమని చెప్పాడు. నాకు తెలుసు. నేను వారిని అడగడానికి వెళ్ళగానే నీవు తప్పించుకుని పారిపోతావు. నీవు నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నావు అన్నాడు వాల్మీకి. సద్గురువు చాలా ఓపికగా అతనికి చెప్పాడు. నేను పారిపోను. కాని నీవు నన్ను నమ్మకపోతే నన్ను కట్టేయి అన్నాడు. అంటే సద్గురువు అడిగాడు, నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నా అంటే నా కుటుంబం కోసం. మరి ఈ పాపాల్లో భాగం పంచుకుంటుందా నీ కుటుంబం? ఎందుకు పంచుకోదు? వారి సంరక్షణ కోసమే కదా నేను ఈ పాపం చేస్తున్నాను. ఎప్పుడైనా అడిగావా నీ కుటుంబాన్ని? అడగలేదు, నాకు నమ్మకం ఉంది. అయితే అడిగేసిరా అన్నాడు. అంటే ఈ వంకని నేను వెళ్ళిపోతే మీరు పారిపోదాం అనుకుంటున్నారా అన్నాడు వాల్మీకి సద్గురువుతో. సద్గురువు అన్నాడు, నీకు అలాంటి అపనమ్మకం ఏమి వద్దు. నన్ను చెట్టుకేసి కట్టేయ్. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు. ఆ వచ్చి నాకు చెప్పు. వాళ్ళు నీ పాపంలో పాలు పంచుకుంటారా లేదా? ఇది సద్గురువు అడిగే క్వశ్చన్ వాల్మీకిని. ఇది వాల్మీకి సమంజసంగానే తోచింది. సద్గురువును ఓ చెట్టుకు కట్టేసి కుటుంబ సభ్యులను అడగడానికి ఇంటికెళ్ళాడు. అతను తన భార్యకు, పిల్లలకు తను చేసే వృత్తి గురించి, తను ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో, దాన్ని వారి మీద ఎలా ఖర్చు చేస్తున్నాడో చెప్పాడు వాల్మీకి. ఆఖరికి వారినిలా అడిగాడు. నేను చేస్తున్న ఈ పాపాలలో మీరు కూడా పాలు పంచుకుంటారా అడిగాడు వాల్మీకి భార్య పిల్లల్ని.
అతని భార్యా పిల్లలు అందరూ కూడా తిరస్కరించారు. అతని పాపాలలో ఎలాంటి పాలు స్వీకరించమని చెప్పగా అతడు కంగు తిన్నాడు. తను చేసిన పాప భారాన్ని తలుచుకుని నిర్ఘాంతపోయాడు వాల్మీకి. అతడు సద్గురువుని కట్టి ఉంచిన చోటుకు వెళ్లి ఆయనను క్షమాపణ కోరాడు. సద్గురువును తను చేసిన పాప భారం నుండి విముక్తి కోసం ఎలాంటి తపస్సు చేయడానికైనా తాను సిద్ధమేనని, తనకొక మార్గం చూపమని వేడుకున్నాడు వాల్మీకి. సద్గురువు అతని ఒకే చోట కదలకుండా కూర్చుని భగవన్ నామాన్ని రామా రామా అని స్మరించమన్నాడు. ఇరిచి కథ చెప్పడం ఆపై, జాగ్రత్తగా విను, ఇది రాముడు పుట్టక ముందే జరిగింది. రామ అన్నది భగవన్ నామాలలో ఒకటి. మనమేమనుకుంటామంటే రామాయణం అయి జరిగాక వాల్మీకి అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్నాడు ఇరిచి, ఇది రాముడు పుట్టక ముందు జరిగింది. కానీ రామ అన్నది భగవన్ నామాలలో ఒక నామంటండి. పురాణాల్లో చెప్పబడి ఉంది. వాల్మీకి భగవన్ నామాన్ని స్మరించనన్నాడు. అయితే సద్గురువతనిని మరా మరా అని జపించమన్నాడు. ఇరిచి వివరిస్తూ మరా అనగా చనిపోవడం అని చెప్పాడు. వాల్మీకి దానికి అంగీకరించాడు. ఎందుకంటే బందిపోటు దొంగ కావున అప్పటికే ఆయన ఎంతో మందిని చంపివేశాడు. అందువల్ల అలాంటి నామాన్ని జపించడంలో ఆక్షేపం చెయ్యలేదు వాల్మీకి. అందువల్ల ఆయన ఒకే చోట కదలకుండా కూర్చుని మరా మరా అంటూ భగవన్ నామం జపం చేశాడు. మీకు తెలుసు, ఎప్పుడైనా మీరు దేనినైనా ఆపకుండా జపిస్తే అప్పుడేం జరుగుతుందో. అంటే మరా 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 రామ రామ అయిపోతుంది కదా. అదే చెప్తున్నాడు. ఒక ఒక పనిని, ఒక మాటను మీరు ఆపకుండా జపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అని చెప్తున్నాడు ఇరిచి. కొంతకాలానికి మరానే రామా రామాగా మారిపోయింది. తెలియకుండానే వాల్మీకి అలా రామనామ జపం చెయ్యసాగాడు. సంవత్సరాలు గడిచిపోతున్నా అతడు ఆపకుండా ఒకే చోట కూర్చుని భగవన్నామాన్ని స్మరించసాగాడు. ఆఖరికి అతనికి భగవదైక్యం కలిగింది. అది నా ఆయన నామంలో గల శక్తి. మీరు యాంత్రికంగా జపించినా పర్వాలేదు, మీరు గమ్యాన్ని చేరగలరు. కానీ మీ కృషి, మీ తపన నిజాయితీగా ఉండాలి. మీరు వాల్మీకి చేసినట్లే చేయగలిగితే ఇంకేమీ చేయనవసరం లేదు. గమ్యాన్ని ఎలా చేరాలి అనే చింత మీకనవసరం. ఆ గమ్యమే మీ ముందుకు వచ్చేస్తుంది. మీ హృదయాల్లో తపనను పుట్టిస్తుంది అన్నాడు ఇరిచి. మన హృదయాలు ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో నిండి ఉన్నాయి. అందువల్ల బాబా కోసం అందులో చోటే మిగిలి లేదు. అలాంటి అనవసరమైన ఇతర కోరికలన్నిటినీ తీసివేయండి. అలా మీరు ఆ కోరికలన్నిటినీ వదిలించుకుని బాబా కోసం చోటు చెయ్యండి. మీకు ఆయన ఉనికి, సాన్నిధ్యం అధికాధికంగా అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే అన్నిటినీ మీ హృదయంలో నుండి తొలగించడంలో మీరు సఫలీకృతులైతే, ఇక మీ హృదయంలో భగవంతునితో ఐక్యం పొందాలనే ఒకే ఒక తపన మిగిలి ఉంటుందని విశ్వసించండి. భగవంతుడే స్వయంగా మీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. దీని గురించి సంశయం అక్కర్లేదు. ఆయన ఆ సంగమం కోసం అధికంగా ఆర్దుతా పడుతూ ఉంటాడు. మనమే సిద్ధంగా లేం. సంసిద్ధత మనలో లేదు. కాబట్టి తపన ఒకటే ఆయనను మన వద్దకు రప్పించేది అన్నాడు ఇరిచి. చాలా అద్భుతంగా ఈరోజు ఇరిచి చెప్పింది నామం గురించండి. అంటే యాంత్రికంగా నామం నామం చూడండి, మనం బాబా బాబా మనకి ఇప్పటికే కొంచెం అలవాటైంది. కూర్చున్నా లేచినా బాబా బాబా అంటూ లేస్తాం. అది యాంత్రికంగా చేసినా కూడా గమ్యం చేరుస్తున్నాడు, చేరుస్తుందని చెప్తున్నాడు. కానీ మన ప్రయత్నం దేని మీద? అందుకే ముందు ముందు కూడా మనం అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని బాబాకు వదిలేయండి అని. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, వాల్మీకి ఏంటి సద్గురువు చెప్పాడు చేస్తున్నాడు, దానివల్ల నేను ఏం పొందుతాను అనేది కూడా అతనికి అవసరం లేదు. మరామ రామరా అంటే రామ రామ అయ్యాడు, భగవదైక్యం గెలిపాడు. అలాగే మీరు చెయ్యండి. ఆ మీరు చేసేటప్పుడు నిజాయితీగా చెయ్యాలి, తపన ఉండాలి. కానీ భగవదైక్యం కోసం చేస్తున్నాను, దీనికోసం చేస్తున్నాను అనే ఆలోచన ఏమి ఉండకూడదు. బాబా మీద దృష్టి పెట్టి చెయ్యండి. అప్పుడు భగవంతుడే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడని, ఈ ప్రార్థన యాంత్రికంగా చేసిన నిజాయితీగా ఏది ఆశించకుండా చేస్తే భగవంతుడే వచ్చి మీకు మీకు ఆ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఇరిచి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొక 2 పేజీలు ఉందండి, చదివేనా? ఆయన నామమే మార్చివేస్తుంతో అయిపోయింది ఎండింగ్. చదివేస్తాను అది కూడా. జై బాబా. నెక్స్ట్ చాప్టర్, ఎండింగ్ చాప్టర్ ఏంటంటే
ఆయన నామమే మార్చివేస్తుంది. ఒక్కొక్కసారి ఈచి చెప్పిన సాధు సత్పురుషుల కథలను గుర్తు చేసుకుని అవి వ్యక్తిగతంగా నాకు వర్తించవని నేను నాకు అనుకూలంగా అన్వయించుకునేవాణ్ణి. వాల్మీకి మరా అనే నామాన్ని నిరంతరాయంగా స్మరించి భగవదైక్యాన్ని పొందితే నాకేంటి? నేనలా భగవన్నామాన్ని స్మరిస్తూ భగవదైక్యాన్ని పొందే అవకాశాలు నాకు చాలా దుర్లభమైనవిగా కనిపిస్తున్నాయి. ఆయనను గంభీరంగా ప్రముఖంగా తీసుకోలేని స్వభావం గల మనలను గమనించి ఇరిచ్చి చాలాసార్లు రిక్ చాప్మెన్ చేత ఈ కింది కథను చదివించేవారు. దానివల్ల భగవన్ నామం వెనుకనున్న శక్తి గురించి కొంత అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తామనే కారణంగా అది చదివించారు ఈ రిచ్ అని చెప్తున్నాడు. అంటే మనందరికీ ఇలాగే రుస్తుం కూడా అదే అంటున్నాడు. అంటే నిరంతరాయంగా స్మరించినంత మాత్రాన భగవన్నామస్మరణం భగవదైక్యం పొందుతుంది. ఇదంతా నాకు నమ్మకంగా అనిపించట్లే. కానీ ఇరిచి ఇరిచి చెప్పాట. ఆ నమ్మకం నీకు కలగాలంటే ఆ శక్తి గురించి ముందు నీకు తెలుసుకుంటే, అంటే భగవన్ నామ శక్తి గురించి నీకు తెలుసుకుంటే అప్పుడు నువ్వే స్మరిస్తావు భగవంతుడిని నిజాయితీగా అని చెప్పి ఒక కథ చెప్పాట. అదేంటంటే, ఒక సద్గురువు ఉండేవాడు. ప్రజాదర్శన సమావేశాల్లో ఆయన ఎప్పుడూ ఒక విషయాన్ని చాలా ప్రధానంగా ప్రస్తావించేవాడు. మనందరికీ తెలిసిన కదే, సింపుల్ గా చెప్పేసుకుందాం. ఆయన ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని ఎప్పుడూ స్మరించండి, మీరు భగవంతుడైపోతారు అనేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మాట్లాడినా అదే విషయం మాట్లాడేవాడు. భగవన్నామాన్ని స్మరించండి, మీరు భగవంతుడైపోతారు. ఇంతలో ఒకసారి ఒక పెద్ద సమావేశంలో ఆ గురువుగారు ఇలా చెప్తుంటే ఒక వ్యక్తి లేచి నించుంటాడు. నాకు అర్థం కావటం లేదు గురువర్య, మీరది ఎలా చెప్తున్నారు? దానిలో అర్థమే లేదు. భగవన్నామాన్ని స్మరించండి, మీరు భగవంతుడైపోండి అంటే మీరు చెప్పే మాటల అర్థం ఏమిటంటే, నేను రొట్టె రొట్టె అని ఆపకుండా అంటే నేను రొట్టె అయిపోతానా అన్నాడు అతను. గురువుగారు అతన్ని పట్టించుకోకుండా తన ప్రసంగం కొనసాగించారు. మళ్ళీ అతను రెట్టించి అదే ప్రశ్న అడిగాడు. దైవనామాన్ని స్మరించండి, దైవంగా అయిపోండి కొనసాగిస్తున్నాడు గురువు. నిజానికి మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలీదా అని గట్టిగా అరిచాడు శిష్యుడు. మిమ్మల్ని మీరు సద్గురువుగా చెప్పుకుంటూ నా ప్రశ్నకు జవాబు ఎందుకివ్వరు అన్నాడు ఆ వ్యక్తి. గురువుగారు ఆ వ్యక్తి వైపు తిరిగి గట్టిగా ఇలా గదాయించాడు. కూర్చొని షటాప్ అని అరిచాడు. అది వినేసరికి అతను చాలా బాధపడ్డాడు. అంటే చాలా మనసుకి కష్టం అనిపించింది. అంతమందిలో అతను అలా తిట్టేసరికి అతను నిశ్చేష్టుడైపోయి అసహనానికి లోనైపోయాడు. ముందుగా గురువుగా తను నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు అంతమంది సమక్షంలో తనను అవమానకరమైన తిట్టు తిట్టాడు అని భావించి అతను చాలా స్థిమితం కోల్పోయి బాధపడసాగాడు. ముఖం ఎర్రగా అయిపోయింది. శ్వాస వేగవంతమైపోయింది. చేతులు పిడికిళ్ళు ముడుచుకుని ఉన్నాయి. అతడు నిలబడగానే కోపాన్ని అణుచుకోవడానికి వణికిపోసాగాడు. అంటే అతనిలో అంత మార్పు వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ. గురువుగారు అతని వైపు తిరిగి, ఏమిటి, ఏమైనా తప్పు జరిగిందా? నీవు దేని గురించి నా కలవరపడుతున్నావా అడిగాడు గురువు. కలవరపాట అని గట్టిగా అంటూ, మీకెంత ధైర్యం, ఇప్పుడు మీరు చేసిన దానికి నన్ను క్షమాపణ అడగాలి అన్నాడు శిష్యుడు. నేనేం చేశాను అడిగాడు గురువు. మీరు నన్ను అనరాని మాట అన్నారు అన్నాడు అతను. ఓ అదా అంటూ, అవును, ఒకసారి దాని గురించి ఆలోచించు. నేను నిన్నొక అనరాని మాట అన్నాను. పిలవగోడని పిలుపుతో ప్రేమతో పిలిచాను. దానిని వినగానే ఆ పేరు, అంటే ఆ మాటలోని శక్తి ఎంతగా నిన్ను ఒక్క క్షణంలో ఎంతగా మార్చేసిందో చూసావు కదా. ఒక సాధారణమైన అనరాని మాట నిన్ను గురించి అంటేనే దాని ప్రభావం నీ మీద అంతగా ఉంటే ఒక్కసారి ఆలోచించి తెలుసుకో. చాలా కాలం నిరంతరాయంగా భగవంతుని నామం స్మరిస్తూ పోతే అది ఏం చెయ్యగలుగుతుందో తెలుసుకో. ఇప్పుడైనా నీకు తెలిసిందా? ఎప్పుడు నేనెందుకు ఎప్పుడు భగవన్ నామస్మరణ చెయ్యండి, భగవంతుడైపోండి అని అంటానో అన్నాడు గురువు. దానితో శిష్యుడు గురువు పాదాల మీద పడి భగవన్ నామశక్తి గురించి అర్థమయ్యి అతనికి శిష్యుడిగా వెళ్ళిపోతాడు. అందుకని ఇరిచి ఏం చెప్తున్నాడంటే, యాంత్రికంగా చేసిన ముందసలు మొదలు పెట్టండి, అంటే ఏమీ ఆశించకుండా నిజాయితీగా మొదలు పెట్టండి అని ఇరిచి చెప్పిన విషయం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక ముగింపులోకి వస్తున్నామండి. ముగింపులో ఏం రాస్తున్నాడంటే రచయిత, గత దశాబ్ద కాలంలో నేను సహించిన బాధలు, నొప్పితో నా జీవితంలో తీసుకున్న మలుపులకు నేను చింతించడం లేదు. బాధ అనే తాళం చెవి అంతరంగంలోని భగవన్ నామ సంకీర్తనతో, స్మరణతో గడిచే సంపన్న జీవితాన్ని తెరిచింది. అంటే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా
నా జీవితంలో నేను చింతించలేదు అని చెప్తున్నాడు. అంటే అతనికి చాలా అనారోగ్య సమస్యలుండేవి. ఫైనాన్స్ కూడా సమస్యలుండేవి. అతను ఏం చెప్తున్నాడంటే, ఈ బాధ అనే తాళం చెవిట అంతరంగానే తెరిపించింట. ఎలా తెరిపించింది? భగవన్నామ సంకీర్తనతో, స్మరణతో గడిచే సంపన్న జీవితాన్ని తెరిచింది అని చెప్తున్నారు. పుస్తకం అయిపోయింది. అందుకని కంటిన్యూ చేస్తుంది. అది ఎప్పుడూ తాజాగా, శక్తివంతంగా ఉంటుంది. మండలి వారు మాకు ఆయన వారిగా మారిపోవడం, లేదా ఆయన స్మరణలోనే ఎప్పుడూ ఉండడం గురించి చెప్పడం, లేదా మమ్మల్ని బాబాని స్మరించండి అని చెప్పడాన్ని మేము ఇరిచి ఎప్పుడూ చెప్పేలా కేవలం మాటల మూటలేని అనుకునేవాళ్ళం. కానీ నేనది నిజం కాదని, కేవలం మాటలే కావని మరోసారి పరీక్షించి చెప్పదలిచాను. వారు మాకందజేసినవి కేవలం ఆడంబరమైన మాటలు కాదు, ప్రత్యేకంగా సహాయపడని సాధారణమైన అర్ధరహిత ఆధ్యాత్మిక సలహాలు కాదు. వారికి ప్రత్యక్షంగా కలిగిన అనుభవాల ఆధారంగా భగవంతుని వద్దకు నేరుగా చేరే మార్గం చూపించారు మండలివారు. అది సత్యం. అది సత్యం అవ్వాలంటే చాలా సాధారణమైనదిగానే అనిపిస్తుంది. అది సాధారణమైనదే అయినా సులభమైనది కాదు. ఎందుకంటే ఎవరైనా తనను తాను మరిచిపోయేదాకా మాత్రమే భగవంతుని తలుచుకోగలరు. నేను ఏ రకమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించినట్లు చెప్పుకోలేను. నేను చేసే బాబా స్మరణ మండలి వారితో పోలిస్తే మనం ఊహించుకోగలిగిన అతి ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటుంది. అయినా ఆ కొద్ది మాత్రపు స్మరణ నా జీవితంలో అంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఆహ్లాదాన్ని నింపింది. నాకు అత్యంత వేదనాభరితమైన క్షణాలు తప్ప అన్నిటినీ నేనిప్పుడు ఆయన స్మరణతో నాకు కలిగే ఆనందానికి ఎలాంటి ఆటంకం లేకుండా భరించగలిగాను. ఆఖరికి ఏదీ కూడా నన్ను నా ధ్యాస నుండి మళ్లించలేదని భావిస్తున్నాను. చాలా అద్భుతమైన అనుభూతిని మనతో షేర్ చేసుకుంటున్నాడండి రుస్తుంబి ఫలాటి. అంటే ఇన్ని రాసేసాను, ఇన్ని చెప్పేసాను కదా! నేను కూడా మండలితో ఆహ్, ఆహ్, అంటే సమానమని అనుకుంటారని అతను చెప్తున్నాడు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా మనకేమనిపిస్తుందంటే చాలా అసాధారణంగా, ఆధ్యాత్మికత అంటే ఇలా ఉంటుందా? ఇలా ఆశ్చర్యం కొలుగుతుంది. కానీ పైన విన్న వాళ్ళకలా అనిపిస్తుంది. కానీ నేను దగ్గరుండి చూశాను కనుక, వాళ్ళు ఆచరించి చూపిస్తున్నారు కనుక అవన్నీ సత్యాలే. కాబట్టి సత్యం ఎప్పుడూ నెగ్గుతుంది. అది నా జీవితంలో అనుభవపూర్వకంగా, ఆహ్లాదంగా తీసుకోవడం వలన, అంటే మండలి చెప్పిన ప్రతి విషయాన్ని తీసుకోవడం వల్ల, నాకిప్పుడు నా జీవితంలో కష్ట సమయంలో కూడా ఆహ్లాదంగా ఉండడానికి తోడ్పడింది అని చెప్తున్నాడు. ఆఖరికి ఏదీ కూడా నన్ను నా ధ్యాస నుండి మళ్లించలేదని భావిస్తున్నాను. ప్రీతముడైన బాబా నా అభిష్టానుసారం నా జీవన గాథను మళ్లీ వ్రాసే అవకాశాన్నిచ్చినట్లయితే ఆయన చేసినట్లుగానే నేను రాస్తాను. అది మొత్తం జరిగినది జరిగినట్లు రాస్తాను. ప్రీతమ బాబా నాకు ఏది మంచిదో అదే వ్రాయడమే కాక, నాకు ఆ ఉత్తమమైన దానినే ఇచ్చారు కూడా. అంటే నిజంగా ఉత్తమమైన దానిని, అనగా అసలైన ఖజానా, సత్య సంపద ఇచ్చారు నాకు అని ముగించాడు రుస్తుం ఈ పుస్తకాన్ని. అంటే ఈ అనుభవాలన్నీ కూడా, అంటే తన కామెంట్స్ కూడా వచ్చుంటాయండి. ఇలా జరుగుతుందా? ఇలా చేస్తారా మండలి వారు? అవన్నీ కూడా నిజాలు అని చెప్తున్నాడు. గిరిచి చెప్పినా, బాబూజీ చెప్పినా వాళ్ళు అనుభవంతో సత్యాలనే చెప్పారు. ఆ సత్యం గనక ఆచరిస్తే ఎలాంటి సమయంలోనైనా సరే ఆయన నుండి పక్కకు వెళ్ళదు మన మనస్సు అని నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఇలాంటి సత్యాలు బాబా కనుక అనుగ్రహిస్తే మళ్ళీ ఇంకో పుస్తకం రాయడానికి ప్రభు అనుగ్రహంతో రాయడానికి ప్రయత్నిస్తాను. నా అనారోగ్యం ఏ రకమైన పరిస్థితులు వచ్చినా కూడా నేను ఆయన నుండి, ఆయన ధ్యాస నుండి పక్కకు వెళ్ళను అని చెప్పి రుస్తుం ముగించాడు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ పుస్తకాన్ని చదువుకునే భాగ్యం, వినే భాగ్యం ప్రభు ఇచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్తిగా అవతార్ మెహర్ బాబాకి మనందరం కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్యామల గారు ప్రభుకి హారతి ఇవ్వండి. అన్మ్యూట్ అవ్వగలరా శ్యామల గారు? అవ్వట్లేదు. ఓకే. పుష్పలత గారు మీరు హారతి ఇస్తారా? జై బాబా. జై బాబా అండి.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ परमात्मा ओ परमेश हारतुलिवि गोनुमा బాబా హారతులివి గొనుమా మా మది మందిరమందున మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా మానవ కోటిని కావగ వచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరలగనీయుము మనసును నీపై మరలగనీయుము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మా మది మందిరమందున మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా సర్వము నీకే అర్పితమయ్యా సదానంద రూపా బాబా సదానంద రూపా సరగుణమమ్ము కావగరావ సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మా మది మందిరమందున మా మది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా రజనీ గారు థ్యాంక్ యూ జై బాబా జై బాబా చలని నాశం పాడండి. ఎవరికి చెప్పారని నాకు గుర్తులేదు. శ్రీ హలో, శ్రీజ గారికి చెప్పామ్మా, శ్రీజ గారికి. అవునా? ఆ, పాడండి. శ్రీజ అంటే ఎవరో చెప్పారు పేరు. విజయలక్ష్మి గారు పాడండి. ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు పాడండి, టైం అవుతోంది. జై బాబా. अवतार मेहर बाबा की जय। చల్లని మా స్వామి కరుణించయ్యా, నీ సేవలో మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, మీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. సోమవారం మళ్ళీ రెండో పుస్తకం సత్య సంపత్తో అందులోని విశేషాలు తెలుసుకుందాం. జై బాబా అండి. జై బాబా అమ్మ. అందరికీ జై బాబా అండి. అందరికి జై మెహర్ బాబా అండి. మీరు అన్మ్యూట్ అవ్వలేదు విజయలక్ష్మి గారు. ఎందుకు రాలేదు నాకు? జై బాబా మాయి గారు. జై బాబా జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా. రాక్షసి అంటే నమ్ముతాను.